హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫోటోషాపిక్స్. సో ఇవాళ టాపిక్ ఏంటంటే చిన్న మూవీ పోస్టర్. సో మూవీ పోస్టర్ ఏ టైప్లో డిజైన్ చేయొచ్చు మనం ఫోటోషాప్లో అనేది చూద్దాం. సో దానికోసం నేను ఈ పిక్ అయితే తీసుకున్నాను. సో ఈ పిక్ తీసుకొని నేను పెన్ టూల్తో కటింగ్ అయితే చేసుకుంటున్నా. సో ఇది మీకు బోర్ కొట్టకుండా నేను ఈ కటింగ్ అయితే నేను స్కిప్ చేస్తున్నాను. ఓకే, ఫైనల్గా మనకి కటింగ్ అయితే కంప్లీట్ అయింది. సో కంప్లీట్ అయిన తర్వాత నేను ఈ హెయిర్ ఏదైతే ఉందో అదంతా సెపరేట్గా నేను వదిలిపెట్టేసాను కదా. సో ఏంటంటే ఇప్పుడు నేను సెలెక్ట్లోకి వెళ్ళి సో రిఫైన్ ఎడ్జ్ అనే ఒక ఆప్షన్లోకి వెళ్ళి సో నేను ఆ హెయిర్ అనేది రిఫైన్ ఎడ్జ్ టూల్ ద్వారా నేను క్లీన్ అయితే చేసుకుంటున్నా. సో దీంతో ఏంటంటే ఫ్రీ హెయిర్ అనేది మనకి ఈజీగా అయితే మనం తెచ్చుకోవచ్చు. ఓకే, సో ఈ ఆటో సెలక్షన్కి సంబంధించింది ఎలాగా అనేది మన ఆల్రెడీ ప్రీవియస్గా మన దాంట్లో ఒక వీడియో అయితే ఉంది. సో ఆటోమేటిక్ సెలక్షన్ ఏంటి, ఏ విధంగా జరుగుతుంది అనేది సో మీరు చూడకపోతే కనుక ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. సో ఫైనల్గా మనకి ఇమేజ్ అయితే హెయిర్ అది ఫ్రీ హెయిర్ అది మనకి వచ్చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంది. సో దీన్ని అయితే నేను నాకు నచ్చిన పోస్టర్ డిజైనింగ్ ఏదైతే సైజ్ నేను చేయాలనుకుంటున్నానో దానికి సంబంధించిన ఫైల్లోకి నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నా. సో చేసుకున్నాక నేను స్మార్ట్ ఆబ్జెక్ట్ని కన్వర్ట్ చేశాను. స్మార్ట్ ఆబ్జెక్ట్ కన్వర్ట్ చేయడం వల్ల ఏంటంటే మనం ట్రాన్స్ఫర్ చేసినప్పుడు పెద్దగా చిన్నగా చేసిన క్వాలిటీ లాస్ అయితే మనకి ఉండదు అనమాట. సో అది చేసిన తర్వాత నేను బ్యాక్ డ్రాప్ అయితే తీసుకున్నా. సో ఈ బ్యాక్ డ్రాప్ మనకి నెట్లో పిక్సెల్స్ అనే వెబ్సైట్లో కానీ అన్స్ప్లాష్లో కానీ ఎందులోనైనా దొరుకుతుంది. సో ఇది తీసుకొని నేను దీన్ని స్మార్ట్ ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేసుకొని బ్యాక్ సైడ్ పెట్టుకొని కంట్రోల్-T కొట్టి నేను పెద్దగా అయితే చేసుకుంటున్నా. సో మీకు నచ్చినట్టు మీరు కూడా స్కేల్ చేసుకోండి మీరు డిజైన్ చేసినప్పుడు. ఓకే, సో దీన్నే నేను మళ్ళీ ఇంకొక డూప్లికేట్ తీసుకొని నేను ఆపోజిట్ సైడ్ ఎక్కడైతే మనకి ఇంకా ఇమేజ్ సరిపోలేదో నేను అటువైపున నేను ఫ్లిప్ చేసుకొని దాన్ని నేను మళ్ళీ రీఅరేంజ్ చేసుకుంటున్నాను. సో రీఅరేంజ్ చేసుకొని నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ చేసుకొని పైన ఉన్న లేయర్ ఏదైతే మిడిల్లో ఆగిపోయిందో సో దాన్ని మాస్క్ చేసుకొని నేను కాస్త బ్రష్ చేసుకుంటున్నాను అనమాట. ఏంటంటే రెండు ఒకే ఇమేజ్లా కనిపించడం కోసం సో మిక్స్ అయ్యేటట్టుగా బ్రష్ చేసుకున్నా. ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ హౌస్ అనేది మళ్ళీ ఇక్కడ బ్యాక్ సైడ్ ఇమేజ్లు కూడా అపియర్ అయింది కదా. సో దీన్ని నేను కంటెంట్ అవేర్ ఫిల్ అనే ఆప్షన్ తోటి రిమూవ్ అయితే చేస్తాను ఇప్పుడు. ఓకే, కంటెంట్ అవేర్ ఆప్షన్ అయితే నేను తీసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత ఏం లేదు, ఆటో మోడ్లో పెట్టి మీరు డైరెక్ట్ ఓకే క్లిక్ చేస్తే మీకు నీట్గా అయితే వచ్చేస్తుంది. సో చూసారు కదా, సెపరేట్గా లేయర్ కింద వచ్చింది. రెండాటిని నేనైతే క్లబ్ చేశాను. ఓకే, మెర్జ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇక్కడ రిమైనింగ్ ఏంటంటే కొంత స్పాట్ అయితే మనం మిస్ చేసాం ఇందాక హెయిర్ అనేది తీసుకున్నప్పుడు. సో ఇది నేను జస్ట్ బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ టూల్ ఉంటుంది కదా, హెయిర్ బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ టూల్, దాంతో నేను జస్ట్ క్లిక్ చేసుకుంటా ఆ వైట్ పోర్షన్ ఏదైతే ఉందో అది సాలిడ్ కలర్ కింద ఉంది కాబట్టి నేను దాన్ని అయితే క్లియర్ చేసేసుకుంటాను. ఓకే, సో మనకి ఇక్కడ ఇది క్లియర్ అయింది. సో క్లియర్ అయిన తర్వాత ఏంటంటే నేను జూమ్ బ్యాక్ అయితే చేసుకున్నా. సో చేసుకొని ఇప్పుడు హెయిర్ డీటెయిలింగ్ అంతా ప్రాపర్గా ఉంది కాబట్టి సో దీని తర్వాత ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని అయితే మనం తెచ్చుకుందాం. సో దానికోసం నేను వేరే ఒకటి అంటే నేను మల్టిపుల్ ఇమేజెస్ పెడదాం అనుకుంటున్నాను ఈ పోస్టర్లో, అంటే డిఫరెంట్ లుక్ అనమాట. సో తినదే కొంచెం క్లోజప్ లాగా సో అలా తీసుకుందాం అనుకుంటున్నాను. దానికోసం నేను ఇప్పుడు ఆ పోర్ట్రైట్ని కూడా కట్ చేసుకుంటాను. టోటల్గా క్లిప్స్ అయితే కటింగ్ అయితే చేసుకున్నాను. సో మొత్తం 3 ఫొటోస్ అయితే నేను యూజ్ చేస్తున్నా దీంట్లో. సో దానికోసం 3 ఫొటోస్ని కూడా నేను ఇప్పుడు ఏదైతే పోస్టర్ సైజ్ తీసుకున్నా దాంట్లోకి నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుని సో నా టేస్ట్కి తగ్గట్టు నేను దీన్ని అయితే అరేంజ్ చేసుకుంటున్నా. సో 3 ఈ టైప్ ఆఫ్ లుక్లో నాకు కనిపించాలని చెప్పేసి నేను పెట్టుకున్నాను. సో మేబీ నాకు కొంచెం పోస్టర్ అనేది కొంచెం వైడ్ అయితే బాగుంటుంది. సో దానికోసం నేను తర్వాత దీన్ని కొంచెం వైడ్ అయితే పెంచుదాం. సో ప్రస్తుతానికి ఏంటంటే ఏ లేయర్ కనుక లేయర్ ఏంటి అనేది నేను కొంచెం మ్యాపింగ్ అయితే చేసుకున్నాను. సో నేనేంటంటే ఇప్పుడు పిక్లో కొంచెం కలర్స్ అయితే ఉన్నాయి కదా, సో అవి కలర్ఫుల్గా ఉండకుండా కొంచెం ఇది హర్రర్ టైప్ ఆఫ్ పోస్టర్ కాబట్టి నేను కొంచెం మనం శాచురేట్ అనేది తగ్గించుకుంటున్నాను అనమాట, హ్యూ అండ్ శాచురేషన్లో. దాని తర్వాత బ్యాక్గ్రౌండ్లో ఉన్న హౌస్ అనేది సో ఎక్కడికి ప్లేస్ అయితే బాగుంటుందో చూసుకొని అలాగే నేను కొంచెం టైట్లో అనేది పెట్టినప్పుడు నాకు కొంచెం బాగా టైట్గా కాకుండా కొంచెం టైట్ పెద్ద సైజ్ పెడతాం కదా. సో దానికోసం నేను కొంచెం వైడ్ అనేది క్రాప్ చేసుకుంటున్నా. సో బ్యాక్ సైడ్ క్రాప్ చేసినప్పుడు ఏంటంటే ఇమేజ్ ఎలా అయితే ఉందో అలాగే ఉండేలా చూసుకున్నాను అనమాట, ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు. ఓకే,
సో ఈ 3 క్లిప్స్ మనం ఏదైతే పిక్స్ ఉన్నాయో వీటిని మొత్తం అన్ని సెలెక్ట్ చేసుకొని, సో నేను ఇప్పుడు అరేంజ్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్కి తగ్గట్టుగా నేను Ctrl T కొట్టి పెద్దగా చిన్నగా అనేది అరేంజ్ చేసుకున్నాను. రైట్, ఇప్పుడు నాకేంటంటే బ్యాక్ సైడ్ ఉన్న ఈ హౌస్కి ఒక లాంగ్లో ఒక లైట్ వెలిగిన ఫీలింగ్ అయితే కావాలన్నమాట. సో దానికోసం నేను ఏంటంటే ఆ విండో ఏదైతే ఉందో దాన్ని నేను పెన్ టూల్తో సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత దీనికి ఒక న్యూ లేయర్ తీసుకుంటున్నా. సో న్యూ లేయర్ తీసుకొని దానికి ఎల్లో కలర్, అంటే ఒక ఎల్లో 0 క్యాండిల్ బల్బ్ లుక్ అలాంటిది అయితే ఉంటుందో అలాంటి లుక్ అయితే తీసుకురావాలని చెప్పేసి గోల్డెన్ కలర్ వచ్చేలాగా సో నేను తీసుకొని దాన్ని కలర్ డాడ్జ్లో పెట్టుకున్న తర్వాత మనకి ఆ విధంగా లైట్ ఎఫెక్ట్ లాగా క్రియేట్ అవుతుంది. సో అయిన తర్వాత ఏంటంటే మనకి ఆ లైట్ రిఫ్లెక్షన్ అయితే కావాలి కదా. సో ఆ లైట్ రిఫ్లెక్షన్ అనేది మళ్ళీ క్రియేట్ చేసుకోవాలి ఇప్పుడు. సో దానికోసం నేను ఏం చేస్తానంటే, సో లైట్ రిఫ్లెక్షన్ కోసం నేను హ్యూ శాచురేషన్ తీసుకొని నేను ఇక్కడ సో మనం కలరైజ్లో పెట్టుకొని శాచురేషన్ ఫుల్గా పెంచేసుకున్నాను. సో ఆ ఎల్లో టోన్ ఎక్కడైతే ఉందో దానికోసం కొంచెం మ్యాచ్ చేసుకుంటున్నా. సో అలాగే లైటింగ్ కూడా ఏ రేంజ్లో కలర్ ఇంటెన్సిటీ ఉండాలి, లైటింగ్ ఎంత ఉండాలి అనేది చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు అక్కడ ఉన్న లైట్కి ఏ విధంగా మ్యాచ్ అవుతుంది అనేది పెట్టుకొని, సో దీనికి నేను ఏంటంటే మాస్క్ అప్లై చేశాను. అప్లై చేసుకున్న తర్వాత జస్ట్ బ్రష్ టూల్తో నేను లైట్ రేస్ అనేవి డ్రా చేసుకుంటున్నాను. సో ఇది బోర్ కొట్టకుండా కొంచెం నేనైతే స్కిప్ చేస్తాను. సో ఇది సింపుల్, మీకు డ్రా చేయడం అనేది ఒపాసిటీ తగ్గించుకొని మీరు నచ్చినట్టుగా ఏదైతే వే ఎలా కావాలో అటువైపుగా మీరు డ్రా చేసుకుంటూ రావాలి. ఓకే, లైట్ కంప్లీట్ అయింది. అయితే లైట్కి సంబంధించి ఇక్కడ మనకి ఒక లైన్ లాగా క్రియేట్ అవ్వాలి, అంటే ఎడ్జ్ అనమాట. సో ఎడ్జ్ మీద లైట్ పడిన ఫీలింగ్ అయితే రావాలి కదా. సేమ్ దీనికి కూడా నేను అదే హ్యూ అండ్ సాచురేషన్ డూప్లికేట్ తీసుకొని సో మళ్ళీ బ్రష్ టూల్ తోటే నేను డ్రా చేస్తున్నా. సో ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలి. సో హార్డ్నెస్ అనేది ఎంత ఉంటే బాగుంటుంది, ఏంటి, ఎలా కనిపిస్తే ఏమవుతుంది అనేది ఒక ఐడియా అంటే మనకు ఉంటుంది కదా. సో దాని ప్రకారం మనం డ్రా చేసుకుంటే సరిపోతుంది. సో ఈ రిఫ్లెక్షన్స్ ఏంటంటే మీరు ఎంత ఓపిక్గా అయితే ఎక్కువసేపు ఒపాసిటీ తగ్గించుకుంటూ పెంచుకుంటూ మీకు ఆ రిఫ్లెక్షన్ రియాలిటీ ఎలా ఉంటే బాగుంటుందని వచ్చేంత వరకు మీరు వర్క్ చేస్తూ ఉంటే మీకు అప్పుడు ఫీల్ ఏదైతే ఉందో కొంచెం రియాలిటీకి దగ్గరగా వస్తుంది. సో మనం ఎక్కువ టైం స్పెండ్ చేయాలి దీని మీద. ఇప్పుడు నాకేంటంటే ఫైనల్గా బ్యాక్గ్రౌండ్ యొక్క టోన్ అనేది చేంజ్ అవ్వాలి. సో దానికోసం నేనేంటంటే ఇక్కడ ఫోటో ఫిల్టర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సో దాంట్లో నాకు మొట్టమొదటితే నాకు ఓకే అనిపించింది. సో ఈ టైప్ ఆఫ్ టోన్ నాకు బాగా అనిపించింది ఈ పోస్టర్ డిజైన్కి సంబంధించి, అంటే ఈ థీమ్కి. సో అందుకు నేను దాన్నే ఉంచేశాను. సో అదేవిధంగా అదే టోన్ అనేది మనకి ఇక్కడ ఏవైతే పోర్ట్రేట్ కానీ 3/4 పిక్ కానీ ఇవన్నీ వేసామో వీటికి కూడా సేమ్ అదే టోన్ అనేది నేను అప్లై చేస్తున్నా. సో మూడంతా ఒకేలా ఉండాలని చెప్పేసి. ఓకే, ఈ విధంగా నేను మొత్తం ఏవైతే పిక్స్ తీసుకున్నానో అన్నిటికి కూడా ఫోటో ఫిల్టర్ అయితే అప్లై చేసుకుంటున్నా. ఓకే, అప్లై చేసిన తర్వాత మనకి ఈ విధమైన టోనింగ్ అయితే కనిపిస్తుంది. దీని తర్వాత ఏంటంటే ఈ పెద్ద పోర్ట్రేట్ ఏదైతే ఉందో దానికి నేను మాస్క్ అప్లై చేసి కింద బాడీ కనిపించకుండా నేను కొంచెం ఇమేజ్లో మిక్స్ అయ్యేటట్టు ఈ విధంగా అయితే బ్రష్ చేసుకున్నాను. అలాగే బ్యాక్ సైడ్ ఉన్న మరొక 3/4 ఉంది కదా. సో దాన్ని కూడా మనం కొంచెం ఆ విధంగా కనిపించేలాగా నేను మాస్క్ అయితే అప్లై చేసి అది కూడా మిక్స్ అయ్యేటట్టు పెట్టుకున్నాను. సో ఫైనల్గా నాకు ఆ ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయిన తర్వాత పిక్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. సో పోస్టర్ అనేది. సో ఇప్పుడు పోస్టర్లో ఇంకొన్ని ఎలిమెంట్స్ అయితే యాడ్ చేద్దాం. సో దానికోసం నేను ఆన్లైన్లోనే తీసుకున్నా. సో ఇది టెక్స్ట్. సో ఆల్రెడీ వేరే పోస్టర్స్ మీద ఉన్న టెక్స్ట్ ఫైల్ అయితే నేను కాపీ చేసుకొని మన పోస్టర్లో నేను పేస్ట్ చేస్తున్నా. ఓకే, దానికోసం సెలెక్ట్ చేసుకున్నా, కాపీ చేసి దాన్ని క్లోజ్ చేసేసి ఇప్పుడు ఇక్కడ పేస్ట్ చేసి, సో మన పోస్టర్కి ఎలాంటి టింట్ అయితే సరిపోతుందో ఆ టింట్ని మనం బ్యాక్గ్రౌండ్ నుంచి సెలెక్ట్ చేసుకుంటాను నేను ఇప్పుడు. సో నాకు తెలిసి పైన ఉన్న ఏదైతే ఈ లైట్ క్రీమ్ కలర్ లాంటి ఫీల్ ఉందో అదే తీసుకుంటున్నాను నేను, ఎందుకంటే మరి డివైడ్ చేసి వేరే సెపరేషన్ తీసుకునే దానికన్నా ఇలా అయితే కొంచెం బాగుంటుందని. ఓకే, దీని తర్వాత నేను టైటిల్ అయితే నేను ఇక్కడ టైప్ చేసుకుంటున్నా. సో నేను సరదాగా మిస్టరీ అని చెప్పేసి ఒక టైటిల్ అయితే పెట్టుకున్నాను. సో దాన్ని కూడా ఎంత సైజ్ కావాలి అనేది సో మన టేస్ట్ కదా. సో పోస్టర్ డిజైనింగ్లో సో దాన్ని బట్టి నేను రీఅరేంజ్ చేసుకొని రెండాటిని క్లబ్ చేసుకొని సో మళ్ళీ
ఏ ప్లేస్ ఎక్కడ ఉంటే బాగుంటుందో, పొజిషన్ ఏంటి, ఎలా ఉండాలి అనేది నేను అరేంజ్ చేసుకుంటున్నాను. సో ఈ పోస్ట్ డిజైనింగ్లో మీరు ఎంత టైం స్పెండ్ చేస్తే అంత అవుట్పుట్ వస్తుంది. అలాగే మ్యానిపులేషన్ అయినా, డిజైనింగ్ అయినా, లేదా డిజిటల్ ఆర్ట్ అయినా, ఏదైనా మీరు పెట్టే టైంను బట్టే అవుట్పుట్ అనేది వస్తుంది అన్నమాట. సో ఎంత టైం స్పెండ్ చేస్తే అంత బెస్ట్ అవుట్పుట్ అయితే వస్తుంది. ఓకే, ఈ విధంగా నాకు లుక్ అయితే కనిపిస్తుంది ప్రస్తుతానికి. సో దీనికి నేను ఇంకా ఏవైతే నేను పోర్ట్రేట్స్ తీసుకున్నానో వాటికి కొంచెం హైలైట్స్ ఓవర్గా కనిపించేలాగా, అంటే లైట్ ఓవర్గా కనిపించేలా, షాడోస్ మరింత డీప్గా కనిపించేలాగా నేను డాడ్జ్ అండ్ బర్న్ అంటాం కదా, సో దాన్ని అయితే యూటిలైజ్ చేసుకుంటున్నా. సో ఆ టెక్నిక్ని దీనికి వాడుకుంటాను అన్నమాట. సో ఏం లేదు, ఒక గ్రే లేయర్ తీసుకుంటాం, దాన్ని సాఫ్ట్ లైట్లో పెట్టుకుంటాం. సో బర్న్ టూల్, డాడ్జ్ టూల్ తోటి మనం బ్రష్ అయితే చేసుకుంటే సో హైలైట్ గాను, అలాగే షాడోస్ గాను మరింత డెప్త్ క్రియేట్ అవుతాయి. సో ఈ ఎఫెక్ట్ అనేది మనకి ఈ పోస్ట్ డిజైనింగ్కి మరింత ఫీల్ని అయితే తీసుకొస్తుంది. సో ఈ డాడ్జ్ అండ్ బర్న్ అనేది ఏంటి అనేది మీకు కనుక తెలియకపోతే మన దాంట్లో ఛానల్లో వీడియో అయితే ఉంటుంది. సో ఆ వీడియో కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. టోటల్ 3 లేయర్స్కి నేను ఈ డాడ్జింగ్ అండ్ బర్నింగ్ అనే ఎఫెక్ట్ అయితే నేను కంప్లీట్గా వర్క్ అయితే చేసుకుంటున్నాను. సో ఇది ఎక్కువ టైం తీసుకుంటుంది. మనం ఎంత టైం స్పెండ్ చేస్తే అంత మంచి నీట్గా అయితే అవుట్పుట్ అనేది వస్తుంది. సో టోటల్ పోస్టర్ని నేను డిజైన్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ 44 మినిట్స్ అయితే పట్టింది. సో చూడడానికి సింపుల్గా ఉండొచ్చు, బట్ మనకి సింపుల్గా అనిపిస్తుంది కానీ టైం టేకింగ్ ప్రొసీజర్ అనమాట. ఇలాంటి వర్క్ ఏమైనా సరే, మ్యానిపులేషన్ అయినా, ఇలాంటి పోస్టర్స్ అయినా, ఏవైనా. సో మన ఆర్ట్ వర్క్ని మనం ఎంతలా ఎస్టాబ్లిష్ చేయగలం అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దానికోసం ఎంత టైం అయినా మనం స్పెండ్ చేయొచ్చు. ఓకే, దీని ఫైనల్ అవుట్పుట్ చూసేద్దాం ఇంకాసేపట్లో. ఫైనల్గా నాకు ఆల్మోస్ట్ రెడీ అయితే అయిపోయింది. అయితే ఇంకాస్త దీన్ని మరింత ముందు తీసుకెళ్దామని చెప్పేసి నేను ఇలా రఫ్ టెక్చర్ ఉన్న ఒక ప్యాటర్న్ అయితే తెచ్చుకున్నాను. సో దీన్ని నేను ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను ఈ విధంగా. సో దీన్ని ఏంటంటే నేను మల్టీప్లై మోడ్లోకి అయితే మారుస్తాను. ఆటోమేటిక్గా ఏంటంటే పోస్టర్కి ఒక ఓల్డ్ లుక్, అలాగే ఈ హర్రర్ థీమ్కి తగ్గట్టుగా కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. సో టెక్చర్ యాడ్ అవుతుంది. అలాగే ఆ డస్ట్ పార్టికల్స్ అనేవి వాళ్ళ ఫేస్ మీద బ్యాక్గ్రౌండ్లో ఉన్నప్పుడు ఏంటంటే ఆ ఫీల్ అనేది కొంచెం కొత్తగా ఉంటుంది. సో హర్రర్ ఫీల్ అనేది మనకి క్రియేట్ అవుతుంది అనమాట. సో దానికోసం నేను తీసుకొని, అలాగే మరీ ఎక్కువ ఫేస్ మీద బాగా డాట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి నేను బ్రష్ చేసుకొని కొంచెం దాన్ని రిమూవ్ చేస్తున్నాను. చేసిన తర్వాత లిటిల్ బిట్ మనం యాడ్ చేయొచ్చు. సో అది నాకు ఫైనల్గా మళ్ళీ ఏమనిపించింది అంటే టెక్స్ట్ మీద కూడా ఉంటే బాగుంటుంది అనిపించింది. అందుకని చెప్పేసి అదే లేయర్ డూప్లికేట్ తీసుకొని, అదే లేయర్ని నేను డూప్లికేట్ అయితే తీసుకొని అన్నిటికన్నా టాప్లో అయితే పెట్టుకొని ఇప్పుడు నేను ఓన్లీ నాకు ఎక్కడెక్కడైతే అవసరం ఉందో అక్కడ మాత్రమే నేను మాస్క్ తోటి నేను బ్రష్ చేసుకొని అప్లై చేస్తున్నాను. నాకు టైటిల్ మీద, అలాగే కింద ఉన్న మిగిలిన ఉన్నాయి చూసారా. సో ఈ టెక్స్ట్ మీద కొంత పోర్షన్ ఉంచాను, కొంత పోర్షన్ తీసేసాను. అంటే కొంత లైట్ అప్ అయినట్టు, కొంత డల్గా ఉన్నట్టు, అదొక డిఫరెంట్ ఫీల్ ఉండేటట్టు. సో అలాగే వీళ్ళ ఫేసుల మీద కూడా కొంచెం ఉంటే బాగుంటుంది అనిపించింది. అందుకని మళ్ళీ ఇంకొకసారి డూప్లికేట్ తీసుకున్నా. సో అలాగే దానికి కూడా నేను మాస్క్ అప్లై చేసి, సో లైట్గా నేను ఒపాసిటీ తగ్గించుకొని నీట్గా వాళ్ళ ఫేస్ మీద కూడా అక్కడక్కడ ఏవైతే ఆ టెక్స్చర్ ఉన్నాయో సో వాటిని నేను యాడ్ చేసుకుంటున్నాను. సో దీంతో మనకి కొంచెం మరింత పోస్టర్ లుక్ అనేది ప్రో లెవెల్లో కనిపిస్తుంది. సో ఫైనల్గా నాకు కంప్లీట్ అయిన తర్వాత నేను టోటల్ అన్ని లేయర్స్ కలిపి మెర్జ్ చేసుకొని ఒక ఇమేజ్ కింద తీసుకున్న తర్వాత నేను కెమెరాలోకి అయితే వెళ్తున్నా. సో కెమెరా ఎందుకు ఫైనల్గా వెళ్తున్నామంటే కెమెరాలో హైలైట్స్ కానీ, షాడోస్ కానీ ఏమన్నా, లేదా కలర్లో ఏదైనా చేంజ్ తీసుకురావాలన్నా టోటల్ పోస్టర్ మొత్తానికి ఒకేసారి తీసుకోవచ్చు ఇక్కడి నుంచి. సో కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. సో అందుకే లాస్ట్లో మనం ఇక్కడ చిన్న పాటి ట్వీకింగ్ అనేది ఇక్కడ చేసుకోవచ్చు మన టేస్ట్కి తగ్గట్టు. సో ఇక్కడ ఇంతే తీసుకోవాలి, అట్రిబ్యూట్స్ అనేవి ఎంత పెట్టాలని చెప్పేసి రూల్ అయితే ఏముండదు. ఇది మన టేస్ట్ తగ్గట్టు, మన క్రియేటివిటీ తగ్గట్టు మనం నచ్చినట్టు మోడిఫికేషన్ అయితే చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఏంటంటే లైటింగ్లో కొంత, అలాగే వైబ్రేషన్లో కొంత, వైబ్రెన్స్లో కొంత, అలాగే టోన్లో కొంత చిన్న అడ్జస్ట్మెంట్స్ అనేవి నేను చేసుకుంటున్నాను. దాని తర్వాత డీటెయిల్స్, డీహేజ్ అని చెప్పేసి ఉంటుంది. సో దాంట్లో కొంచెం మోడిఫికేషన్స్ అయితే నేను చేస్తున్నాను, చూడండి. ఫైనల్గా ఇక్కడ మొత్తం అంతా కంప్లీట్ అయిన తర్వాత మనకి లుక్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది.
సో ఈ వీడియో కనుక మీకు ఏమన్నా హెల్ప్ఫుల్గా ఉండి మీకు నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్లో ఫోటోషాప్ రిలేటెడ్ కంటెంట్ మొత్తం అయితే ఉంటుంది. సో మీకు మరిన్ని వీడియోస్ ఇది కానీ లేదంటే ఆల్బమ్ డిజైనింగ్కి సంబంధించినది ఏం కావాలన్నది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.